హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరన్నా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఈ ఆర్టీఆర్ 204V ఏంటంటే 200cc సెగ్మెంట్లో ఒక అండర్ రేటెడ్ బైక్ అని చెప్పొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ వెహికల్ బాగానే పర్చేస్ అయితే చేశారు, కానీ ఎప్పుడైతే ఆర్టీఆర్ 164V సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయో అప్పటి నుంచి ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఎవరు. ఎందుకంటే ఆర్టీఆర్ 164V బైక్ అనేది ఫ్యామిలీ వైజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ ఈ ఆర్టీఆర్ 204V బైక్ ఫ్యామిలీ వైజ్ పర్ఫెక్ట్గా సెట్ కాదు. ఇదే బైక్ ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అందుకని ఎక్కువ మంది ఈ బైక్ను పర్చేస్ అయితే చేయట్లేదు. బట్ ఓవరాల్గా ఈ వెహికల్ లుక్స్ బాగుంటాయి, ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫీచర్స్ కూడా బాగుంటాయి. అన్నీ మీకు చెప్తాను, వీడియోని స్కిప్ చేయొద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది మోడల్స్ వైజ్ టోటల్గా 3 మోడల్స్లో అవైలబుల్గా ఉంది. బేస్, మిడ్, టాప్. బేస్ మోడల్ అంటే డ్యూల్ ఛానల్ ఏబిఎస్ విత్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. అదే మిడ్ మోడల్ ఏంటంటే యూఎస్డి ఫోక్స్ విత్ నార్మల్ కన్సోల్ ఉంటుంది. అదే ఫైనల్గా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ టాప్ మోడల్లో కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ విత్ యూఎస్డి ఫోక్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఈ టాప్ మోడల్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే ఈ టాప్ మోడలే తీసుకోండి. ఇందులో ఫీచర్స్ అయితే బాగుంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ను మనం టోటల్గా 3 కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్లాసీ బ్లాక్, మ్యాటీ బ్లాక్, గ్రానైట్ గ్రే. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ గ్రే కలర్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ బాగుంది, కలర్ కూడా చూడడానికి గ్లాసీ బ్లాక్లో షైనీగా బాగుందన్నమాట. పర్సనల్గా నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. గ్లాసీ బ్లాక్ కలర్ కూడా బాగుంటుంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ కూడా వెహికల్ చూడడానికి బాగుంటుంది. మెయిన్గా ఎప్పుడైతే టీవీఎస్ కంపెనీ ఈ హెడ్లైట్ డిజైన్ని చేంజ్ చేసిందో అప్పటి నుంచి వెహికల్ లుక్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే యూత్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే లుకింగ్ వైజ్ ఇది గుడ్ వెహికలే. రియాలిటీలో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట బైక్ మాత్రం. ఇది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. హ్యాండిల్కి మెటల్ బార్ ఇన్వర్ట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటిల్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ని 3 స్టెప్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడే ఫ్రంట్ నెంబర్ ప్లేట్, బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు, హార్స్ 3D లోగో కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. హెడ్లైట్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్లో హెడ్లైట్ వైజ్ బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా హెడ్లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉందంటే ఒక ప్రెడేటర్ ఫేస్ ఉంటుంది కదా, అలా అయితే ఉంది. ఇది ప్రొజెక్టర్ ల్యాంప్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నైట్ టైం ఈ బైక్తో రైడ్ చేసేటప్పుడు విజిబిలిటీ అయితే మంచిగానే కనిపిస్తుంది అనమాట. అలానే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ హెడ్లైట్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ అయితే ఇచ్చారు. బైక్ ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ బటన్ మనం ఆన్ ఆఫ్ చేస్తే డిఆర్ఎల్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అదే బైక్ ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు ఈ బటన్ ఆన్ ఆఫ్ చేస్తే హెడ్లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలానే ఇంక ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. బట్ మైనస్ ఏంటంటే హజర్ లైట్స్ అయితే లేవు. ఈ బైక్లో కంప్లీట్గా ఆల్ ఎల్ఈడీ లైటింగ్ అయితే ఇచ్చారు. హజర్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చేసి ఉంటే లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ అయ్యేది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 37mm గోల్డ్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు. ఓవరాల్గా గోల్డ్ కలర్ యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి కాబట్టి వెహికల్ లుక్ చూడడానికి చాలా బాగుంది. అలానే హ్యాండిలింగ్ అండ్ స్టెబిలిటీ, కంట్రోలింగ్ కూడా హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ నేను చెప్తాను. ఈ వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది ఫైబరే, దీనికి డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/90 17 ఇంచ్ నాన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 90 సెక్షన్ టైర్ కాకుండా 100 సెక్షన్ టైర్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 270mm పెటల్ డిస్క్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే క్యాలిపర్ వైజ్ 2 పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేశారు. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ క్యాలిపర్స్ని యూజ్ చేశారో బ్రాండ్ మెన్షన్ చేయలేదు. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఓవరాల్గా బ్రేకింగ్ బైట్ అయితే బాగుంది. ఇంకా ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడడానికి బాగున్నాయి. ఈ రెడ్ అలవిల్స్ ఇచ్చారనమాట. అలవి పైన వీల్స్ టైప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్
సింగిల్ సిలిండర్ 4/4 వాల్వ్ 197.75 cc OBD2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఇచ్చారు. టీవీఎస్ కంపెనీ ఇంజిన్ ని రేస్ ట్యూనర్ ఇంజిన్ అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంజిన్ లోపల రేస్ ప్యాక్ కాంపోనెంట్స్ ను కంపెనీ అయితే యూజ్ చేసింది. స్పోర్ట్ మోడల్ ఈ బైక్ పవర్ వచ్చేసి 20.82 bhp 9000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే అర్బన్ రెయిన్ ఈ 2 మోడ్స్ లో పవర్ 17.32 bhp 7800 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టార్క్ గురించి మాట్లాడుకుంటే స్పోర్ట్ మోడల్ ఈ బైక్ టార్క్ వచ్చేసి 17.25 న్యూటన్ మీటర్స్ 7250 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్ రెయిన్ ఈ 2 మోడ్స్ లో టార్క్ వచ్చేసి 16.51 న్యూటన్ మీటర్స్ 5750 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ నేను రైడ్ చేశాను. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు పికప్ అనేది చాలా ఇన్స్టెంట్గా అయితే ఉంది. ల్యాగ్ లేటెన్సీ ఏమీ లేదు. థ్రాటిల్ ఓపెన్ చేయగానే బైక్ అనేది ఫ్రంట్కి పుల్ అయిపోతుంది. ఆ అగ్రెసివ్ రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. ఈ బైక్ని మనం రైడ్ చేసినప్పుడు వెహికల్ ఉన్న పికప్ అనేది మనల్ని ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఆ ఇన్స్టెంట్ పికప్ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఈ బైక్లో టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఉండదు. మహా అయితే ఈ బైక్ 130 ఈ స్పీడ్ అయితే వెళ్ళగలదు అనమాట. ఆ తర్వాత ఇంజిన్ అయితే స్ట్రగుల్ అవుతుంది. NS200 లాంటి బైక్స్లో ఏంటంటే టాప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది కదా. ఈ బైక్లో టాప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగోదు కానీ ఇన్స్టెంట్ పికప్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ సూపర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో 3 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. స్పోర్ట్, అర్బన్ అండ్ రెయిన్ ఈ 2 మోడ్స్లో బైక్ను రైడ్ చేసినప్పుడు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 2 మోడ్స్ ఒకేలాగా అనిపించాయి అనమాట. బట్ స్పోర్ట్ మోడ్లో మాత్రం వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే స్పోర్ట్ మోడ్లో 20 bhp పవర్ అనేది ఇంజిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వెహికల్ పికప్ కానీ ఆ ఇన్స్టెంట్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బైక్ క్లచ్. జనరల్గా మనం బటర్ స్మూత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ బైక్ క్లచ్ లిటరల్లీ బటర్ స్మూత్ లానే ఉంది. అంత సెన్సిటివ్గా ఉందన్నమాట. జస్ట్ ఒక ఫింగర్తో మీరు ప్రెస్ చేయొచ్చు. ఈ బైక్ని మీరు ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసేటప్పుడు క్లచ్ అనేది మిమ్మల్ని చాలా మంచిగా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది ఒకటి ప్లస్ పాయింట్ నేను చెప్తాను. అలానే ఇంకా గేర్స్ వేసినా తీసినా చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. బైక్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా అనిపించింది. బైక్ను రైడ్ చేసేటప్పుడు కూడా ఆ రైడింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది. మంచి ఎగ్జాస్ట్ నోట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట వెహికల్ని రైడ్ చేసేటప్పుడు. ఇంక ఈ బైక్ని మీరు హ్యాపీగా సిటీ కాంపిటింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మెయిన్గా ఈ RTR 200 4V ఏంటంటే సిటీ కాంపిటింగ్కి చాలా బాగుంటుంది అనమాట. అలానే బైక్ పైన లాంగ్ టూరింగ్ చేద్దాం అనుకున్నా చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే టీవీఎస్ కంపెనీ బైక్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చింది. అలానే ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మీకు ట్యాంక్ దగ్గర గ్రిల్ టైప్ డిజైన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఎయిర్ అనేది పైప్ ద్వారా కరెక్ట్గా ఇంజిన్ హెడ్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రెడ్ కలర్ క్యాప్ ఉంది కదా, ఇక్కడే కదా కంబషన్ జరిగేది. ఈ రెడ్ కలర్ క్యాప్ దగ్గరికి డైరెక్ట్గా ఎయిర్ వచ్చి తగులుతుంది అనమాట. ఈ విధంగా ఇంజిన్ హెడ్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. సో ఓవరాల్గా ఈ RTR 200 4V ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంది. ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది. అలానే కూలింగ్ సిస్టమ్ కూడా మంచిగా ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. టాప్ ఎండ్ అయితే బాగోదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఇంజిన్ కింద ఏమీ తగలకుండా ఫైబర్ అండర్బెల్లి గార్డ్ ఇచ్చారు షార్పీ డిజైన్తో. దీనిపైన గ్రాఫిక్స్ మీరు చూడొచ్చు. అలానే RT క్లచ్ అని చెప్పి కూడా రాస్తుంది. ఇదే స్లిప్పర్ క్లచ్ అంటే టీవీఎస్ కంపెనీ దీన్ని RT క్లచ్ అని చెప్పి పిలుస్తుంది. ఇంకా ఇక్కడ OBD2B స్టిక్కర్ కూడా మీరు చూడొచ్చు. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది స్పోర్ట్స్ వెహికల్ అయినా సరే సెంటర్ స్టాండ్ ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. డే టు డే లైఫ్లో మనకి సెంటర్ స్టాండ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లివర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ను ప్రొవైడ్ చేశారు. బట్ ఇది చూడడానికి అయితే నాకు నచ్చలేదు. 164Vలో ఎగ్జాస్ట్ అయితే చూడడానికి బాగుంటుంది అనమాట. అది ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. అలానే ఇంకా ఇక్కడ పిల్లన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. అల్యూమినియం టైప్లో పిల్లన్ బ్రాకెట్ కూడా ఉంది. అలానే ఇక్కడ కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ ఇచ్చారు. దీనిపైన ఫైబర్ గార్డ్ ఇచ్చారు సేఫ్టీ కోసం. మెటల్ ఇస్తే బాగుండేది. ఇంకా ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే. దీనిపైన అపాచీ అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కుషనింగ్ అయితే బాగుంది. ఇక్కడ మిడిల్లోనే సీట్ అన్లాక్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారనమాట. పిలియన్ సీట్ కుషనింగ్ అయితే ఏమీ లేదు. చాలా హార్డ్గా అయితే ఉంది. పిలియన్ స్పేస్ కూడా చాలా తక్కువగా అయితే ఉంది. బట్ రైడర్కి మాత్రం సీట్ కుషనింగ్ మంచిగానే ఇచ్చారు. రైడర్ సీట్ విడ్త్ కూడా బాగుంది. రైడర్కి అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఈ వెహికల్ మీరు ఫ్యామిలీ సైడ్ ఉపయోగించుకుందాం అనుకుంటే అసలు సెట్ అయితే కాదు. ఎందుకంటే సీటు స్టెప్ అప్ అయితే ఎక్కువగా ఉంది. పిలియన్ స్పేస్ తక్కువగా ఉంది. అలానే సీటు కూడా హార్డ్గా ఉందన్నమాట.
ఏదో మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ బట్ ఎక్కువ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఇక్కడ అల్యూమినియం టైప్లో సీట్ గాబెల్స్ ఇచ్చారు. సీట్ ప్యానల్స్ ఇవి ఫైబరే, వీటిపైన 200 4V అని చెప్పి మెన్షన్ చేశారు. కొద్దిగా ఇక్కడ గ్రిల్ టైప్ డిజైన్ ఇచ్చారు. అలానే పైన టీవీఎస్ రేసింగ్ అని చెప్పి కూడా మెన్షన్ చేసి అయితే ఉంది. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ అనేది ఫైబరే ఇచ్చారు, మెటల్ కాదు. ఇంకా ఇక్కడ టీవీఎస్ హార్స్ లోగోని 3D టైప్లో మెన్షన్ చేశారు. ఆర్టీఆర్ అని చెప్పి పెద్దగా గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ వెహికల్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఇది సెంటర్లో అయితే ఉండదు, కొద్దిగా రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట క్యాప్ ప్లేస్మెంట్ అనేది. ఇంకా ఇక్కడ ఆర్టీఆర్ 200 అని చెప్పి బ్యాజింగ్ చూడొచ్చు. మిడిల్లో పెద్దగా గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ట్యాంక్ సైజ్ అయితే పెద్దగానే ఉంది, బట్ ఫైబర్ కాకుండా మెటల్ ఇస్తే బాగుండేది అనమాట. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 240mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ని యూస్ చేయడం జరిగింది. ఈ బైక్లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ RLP సెన్సార్ ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో ఈ బైక్లో సేఫ్టీ బాగుంటుంది, అలానే బ్రేకింగ్ బైట్ కూడా బాగుంటుంది. ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను ఈ వెహికల్కి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 130/70 17 ఇంచ్ రేడియల్ టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అయితే బాగుంటుంది. అలానే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ని స్టిక్ చేశారు. రౌండ్ టైప్ రిఫ్లెక్టర్స్ కూడా స్టిక్ చేసి అయితే ఉన్నాయి. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఈ టైల్ లైట్ డిజైన్ ఇలా కాకుండా ఇంకొద్దిగా స్టైలిష్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలానే ఇంకా ఇన్బిల్డ్గా మడ్ ప్రొటెక్షన్ వైజ్ టైర్ హగ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ లోబింగ్ అయితే చేయాలి. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమే ఇచ్చారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఉంది కానీ సైడ్ స్టెప్ ఫుట్ ట్రస్ట్ అయితే లేదు. అలానే ఈ బైక్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ మోనో షాక్ అయితే ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది కింద అయితే ఉండదు, పైన ఉంటుందన్నమాట. కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. ఈ ప్యానల్స్ మొత్తం ఓపెన్ చేసి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద మోడ్ బటన్ ఉంది. హెడ్ లైట్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ ఇచ్చారు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఎల్లో కలర్లో పాజింగ్ బటన్ ఇచ్చారు. పైన హై బీమ్ లో బీమ్ బటన్ ఉంది. అలానే ఐ బటన్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ప్రీవియస్ మోడల్ RTR 200 4 ఏంటంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉండే కదా, వాటిని తీసేసి ఈ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కంఫర్ట్ అయితే బాగుంది, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నప్పుడు ఈ బైక్ పైన కూర్చుంటే కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండేది, బట్ ఇప్పుడైతే అది ఏమీ లేదు. మంచి కంఫర్టబుల్ సిట్టింగ్ పోస్టర్ అయితే ఈ హ్యాండిల్ బార్లో ఉందన్నమాట. ఈ బైక్ని మీరు రైడ్ చేసేటప్పుడు మంచి హ్యాండ్లింగ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. సేమ్ ఇదే కన్సోల్ RTR 310 బైక్లో కూడా ఉంటుంది. ఓవరాల్గా కన్సోల్ చూడడానికి ప్రీమియంగా బాగానే ఉంది. యానిమేషన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే ఎక్కువ ఫీచర్స్ అయితే లేవు, చాలా సింపుల్గా ఉంది కన్సోల్. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, ABS లైట్, లో ఫీల్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, హై బీమ్ ఇండికేషన్, RPM లైట్, యాంబియంట్ సెన్సార్ ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల RPM మీటర్, రైడింగ్ మోడ్స్, స్పీడ్, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ గేజ్, ఇంజిన్ టెంపరేచర్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఫ్యూల్ రేంజ్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్. ఇంకా ఇక్కడ రైడింగ్ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవుతున్నప్పుడు థీమ్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. అలానే ఈ కన్సోల్కి బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో చూడడానికి బాగుంది. బట్ ఈ కన్సోల్లో నాకు నచ్చింది ఏంటంటే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇలా మోడ్ బటన్, హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఇలాగా ఐ బటన్ కాకుండా 4 టాగిల్ బటన్స్ ఇచ్చి ఇంకొన్ని ఫీచర్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే ఓవరాల్గా కన్సోల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండేది. అదొకటి మిస్ అవుతుంది అనమాట. ఇంకా ఈ బైక్లో ఇచ్చిన ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఫ్రంట్లో ఎక్కడ చిన్నగా కనిపిస్తున్నది ఆయిల్ కూలర్ అనమాట. అలానే హార్న్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఇచ్చారు, సింగిల్ హార్న్ అయితే ఉంది. సౌండ్ వినడానికి బాగుంది లౌడ్గా. ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ అయితే ఇచ్చారు స్పోర్టియర్గా. ఇంకా ఈ బైక్లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ క్వాలిటీ అయితే బాగాలేదు, చాలా యావరేజ్గా అనిపించాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 15 లీటర్స్ కానీ 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం ఎక్కువే ఉంది, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అలానే ఈ వెహికల్ సీట్ హైట్ కూడా 800 mm ఉంది. మ్యాక్సిమం 5.7 5.8 ఈ హైట్ ఉన్న పర్సన్స్ ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. 5.5 ఉన్నా సరే మేనేజ్ చేయొచ్చు అనమాట. అలానే ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 151 kgs అయితే ఉంది. రియాలిటీలో వెహికల్ని హ్యాండిల్ చేసేటప్పుడు లిటిల్ బిట్ వెయిటర్ ఫీల్ ఉందంతే. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఈ బైక్ నుంచి మీరు మైలేజ్ 40 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైక్ మైలేజ్ కంప్లీట్గా మీ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బైక్ను కొంచెం మీరు డీసెంట్గా రైడ్ చేస్తూ టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే ఇంకొంచెం మైలేజ్ ఎక్కువ కూడా రావచ్చు. అలానే ఈ వెహికల్ యూజ్ చేసిన చాసిస్ నేమ్ వచ్చేసి డబుల్ కార్డిల్ సింక్రో స్టిఫ్ రేమ్ అనమాట.
ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,95,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్లో ఈ బైక్ అనేది అవైలబుల్గా ఉంది. అలానే బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ 60,000 రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే రావట్లేదు. సపరేట్గా మనీ పెట్టి అయితే ఛార్జింగ్ సాకెట్ మనం తీసుకోవాలి. ఈ బైక్ ఉన్న ప్రైస్ బ్రాకెట్లు ఇన్బిల్ట్గా మనం ఛార్జింగ్ సాకెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంపెనీ ఇవ్వట్లా. అలానే ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ అయితే కొద్దిగా ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఆల్ న్యూ 2026 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4V బైక్ గురించి. సో 200cc సెగ్మెంట్లో ఈ బైక్ను మనం ఎందుకు తీసుకోవాలి అనే పాయింట్ గురించి మాట్లాడితే మెయిన్గా ఈ బైక్లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇన్స్టెంట్ పికప్ కానీ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ కానీ సిటీలో మనం కమ్యూటింగ్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట, అదొకటి బాగుంటుంది. అలానే సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంది మెయిన్గా. ఇంకా ఈ బైక్ను మనం రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ అండ్ కంట్రోలింగ్ బాగుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డ్యూల్ ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ అంటూ మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్గా ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు. వెహికల్లో మైలేజ్ కూడా 40 km అయితే వస్తుందన్నమాట. మెయిన్గా మీలో ఎవరికైతే సిటీ కమ్యూటింగ్ చేసుకోవడానికి ఒక 200cc బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు. బట్ ఈ బైక్లో ఉన్న మెయిన్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యామిలీకి అయితే ఈ వెహికల్ సెట్ కాదు. అది మీకు పర్లేదు అనుకుంటే హ్యాపీగా మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. అలానే ప్రైస్ కూడా లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట, కొంచెం తగ్గిస్తే బాగుండేది. అలానే ఈ బైక్ లుక్స్ కూడా చూడడానికి రియాలిటీలో బాగుంటాయి. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.